హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అది గిట్లా కొట్టుకుని పట్ పట్ అని అది వాటర్ పోయినాయి. మరో పోయినా అడుగుతారా? కొంచెం ఇట్లా దాన్ని ఇట్లా పైకి లావట్టు దాన్ని ఇప్పుడు నూనె పోయన్నా ఏం పోయాలి? నూనె పోయి కుట్టిదే వేయించాలి. కుట్టి ఆయిల్ పోసి వేస్తారుగా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? నీకు నచ్చినట్టు నువ్వు మేము బ్యాచిలర్ ఉన్నప్పుడు మరి ఆయిల్ పోసి వేసుకునేది. నేను ఉట్టిదే వేయించుతా. మరి నాకు చెప్పొద్దు అట్లుంటుంది. మొగోళ్ళు ఉండేసి ఇట్లుంటారు. మొత్తం గ్యాస్ కాడ మొత్తం పిచ్చి పిచ్చి చేస్తారు. ఆ ఉప్మా మొత్తం కింద పోయింది. ఏ ఉండంతి మళ్ళీ తాగమాగం చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎట్లా వేయించాలి? కర్రీగా కాదా? కర్రీగా ఏమో అవసరం లేదు. కొంచెం జస్ట్ నార్మల్గా ఇటు అటు వేయించుకుంటా. ఇది పోయేయి. మా బావ ఈరోజు ఉప్మా చేస్తుండు. ఆయన చేసేటప్పుడు కానీ నాకు సుక్కలు చూపిస్తుంది. అసలు ఆయన వంట చేసేటప్పుడు నేను కిచెన్ ఇరిటేషన్ వస్తుంది. ఆయిల్ దేకు సరిపోతుంది. వాళ్ళు వేసుకో ఏమైనా వేసుకుని ఉంటారు. అయ్యో ఇది అడుగా అంటుందే. కాలా ఇక బంద్ చేయనా? బంద్ చేయి. దాన్ని మొత్తం మాడగొడుతున్నావు. ఫస్ట్ అయితే పొయ్యే ముట్టియలేదు. ఇది ఆడ మాడగొట్టిండు. ఈడ పొయ్యి ముట్టియలేదు. నువ్వేమన్నా నేనేంది ఆవాలు ఎగుతలేదు. ఇదే అంటియలేదురా. అది మాడగొట్టిండి. ఇది అసలు అంటియలే కాదురా. ఆయిల్ వే అన్నది. దాన్ని మొత్తం మాడగొట్టేసింది. ఇరిటేషన్ తెప్పిస్తాడు అసలు. నేను పోసి ఈ పట్టు కుక్కుమనే అయిపో. పిచ్చి పిచ్చి చేయకు నువ్వు. చెప్తున్నా. కొత్తిమీర వేసుకుంటావా? కొత్తిమీర ఎక్కువ ఎక్కువ అంటే మొత్తం వేసుకో. చాకేడ పెట్టినానే నన్ను అడుగుతామైంది. నువ్వు వంట చేసుడేమన్నా నా కిచెన్ అంతా ఖరాబ్ అయింది. బాబా కొత్తిమీర అంటే పిచ్చి. 2 నిమిషాలు ఉప్మా చేసేదానికి నువ్వు ఏద్దు రా బావా అని పట్టుకొచ్చినాడు. నా అది బుద్ధి తక్కువ అసలు. అది చేసింది లేదు, ఏం లేదు. వచ్చేట పెద్ద నక్కరాలు చేసుకుంటా. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నా. అది ఓమంటున్నా. ఆవాలు వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర వేసుకున్నా. తర్వాత కళ్యామాకు వేసుకున్నా. కళ్యామాకేవా? తర్వాత మినప్పప్పు వేసుకున్నా. తర్వాత శనగపప్పు వేసుకున్నా. అది ఉప్మా చేస్తున్నావు అను ఏమైనా చేస్తున్నావు దాన్ని? ఇప్పటికే పెట్టిందంటే అబ్బా పల్లీలు లేనట్టున్నాయిగా. లేకుండా అయితే పల్లీలు లేవు, అయిపోయినాయి. మిరపకాయలు వేసుకున్నా. ఉప్మా ఏమంటే ఎనర్జీ రావాలి. ఉల్లిగడ్డ వేసుకున్నా. ఉల్లిగడ్డ వేసుకున్నా. దాని తర్వాత కరివేపాకు వేసిన. అదేది సాల్ట్ డబ్బా. అదే పోతే మెత్తగా ఎలా పొడిపోయి ఎలా గట్ట పోయా. సాల్ట్ వేసుకున్నా. టమాటా వేసుకున్నా. మూత పెట్టేసిన. సో ఫ్రెండ్స్, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేనైతే కట్లీస్ తిన్నా. ఫస్ట్ టైం మొత్తం తినేసిన అసలు వీనికి ఇవ్వకుండా. తెలుసా, నాకు ఆకలి అయింది. నాకు వద్దు ఉప్మా. నాకు నచ్చంది ఉప్మా. పెడితే మళ్ళా ఉప్మానే నచ్చంది నాకు. ఉప్మానే పెట్టినా డౌట్.
ముందాలు తింటే నాకు ఇప్పుడు తిందా ఏం కాదు గ్యారంటీ ఇక. అప్పుడు ఉప్మా చేసిన నేను పడుకుంటా ఇక. నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది. పొయ్యి మీద పాలు పెట్టిన. ఈయనకు షాప్ కాడ రావా ఇప్పుడు? నేను ఎందుకు షాప్ కాడికి? గ్రైండర్ రిపేర్ వస్తుంది. నేను రాను ఇక, నేను పడుకుంటాను. ఈయనకు ప్రేమ ఉండి పాలు పోస్తానేమో తాగుతా, లేదంటే లేదు. ఇక పడుకుంటున్నా. బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి.